అందరికీ ప్రైజ్లాడండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. ఎందుకంటే దేవుడు మనల్ని స్త్రీగా సృష్టించినందుకు నిజంగా ఈరోజు మనం గర్వించవలసినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు స్త్రీకి ఎన్నో రకాల బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. అన్ని విషయాల్లో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, మరి అన్ని విషయాల్లో ఒక ఆడపడుచుగా అన్ని విషయాలని మరి భరించుకుంటూ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డను ఏ రీతిగా గర్భం ధరించినప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డ ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి పాలు తాగే సమయం నుండి మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక తల్లిగా మంచి బాధ్యతను స్వీకరిస్తూ స్త్రీగా మనల్ని ఈ రీతిగా పుట్టించినటువంటి దేవుడికి మనం వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆడపిల్ల పుట్టిందంటే అది భారమని, కానీ స్త్రీ లేకపోతే అసలు కుటుంబమే లేదు. ఈరోజు కుటుంబాలు ఉన్నాయి అంటే కనుక అది కేవలము స్త్రీ ఆమె బాధ్యతను ఆమె నిర్వహించుకుంటూ మరి సమాజంలో ముందుకు సాగి వెళ్తూ ఉన్నటువంటి స్త్రీలుగా దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మన సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని. నిజంగా దేవుడు మనల్ని జ్ఞానముతో నింపి నడిపించాలని నిత్యము కూడా మనము మన కుటుంబాల నిమిత్తము ఈ లోకంలో ఉన్న స్త్రీలందరి నిమిత్తము కూడా భారముతో మరి ఎంతమంది వేదనలో ఉన్నారో వారందరి కొరకు కూడా మనం ప్రార్థించే స్త్రీలుగా ఉండాలని అందరికీ కూడా మరొకసారి ప్రైజ్ లార్డ్ అండి.